తమిళ దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ కొత్త చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రలలో నటించిన లాల్ సలాం సినిమా రిలీజ్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కసుమూరు గ్రామం నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. యువకులు గురు మరియు సంశుద్దీన్లు ఒకప్పుడు మంచి మిత్రులు. ఒక సంఘటన వారిని దూరం చేసి వారిని శత్రువులుగా మార్చింది. ముంబైకి చెందిన టెక్స్టైల్ వ్యాపారి మొయిదీన్ భాయ్గా రజనీకాంత్ చేశారు. ఈయనకు గురు మరియు అతని గ్రామంతో సంబంధాలు ఉన్నాయి. కసుమూరు గ్రామస్తులకు మరో గ్రామం నుండి అవమానాలు ఎదురయ్యే వరకు కథ సాఫీగా సాగుతుంది. తర్వాతి సంఘటనలు, గొడవలు, మొయిదీన్ భాయ్ ప్రమేయం, విడిపోయిన స్నేహితులు చివరికి కలిసారా లేదా అనేది కథలోని మిగిలిన అంశాలు. విష్ణు విశాల్ పాత్ర డిమాండ్కు తగినట్లుగా నటనను అందించాడు. గ్రామ వాతావరణం మరియు గ్రామము యొక్క చిత్రణ బాగుంది. విక్రాంత్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. రజనీకాంత్ తన మేనరిజమ్స్ మరియు డైలాగ్స్తో ఆకట్టుకున్నారు. జీవితా రాజశేఖర్ తన నటనతో మెరిసిపోయింది మరియు ఇతర నటులు తగినంతగా నటించారు. కథాంశం మరియు దాని స్లో స్క్రీన్ప్లే లాల్ సలాంలో సమస్యలు. ఐశ్వర్య రజనీకాంత్ చెప్పాలనుకున్న సందేశం ఇప్పటికే చాలా పాత సినిమాల్లో చూపించినదే. ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకోవు మరియు బిజియం అంతగా లేకపోవడం నిరాశ. రెగ్యులర్ స్టోరీ మరియు స్లో నేరేషన్, ముఖ్యంగా ద్వితీయార్ధంలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ప్రవీణ్ భాస్కర్ ఎడిటింగ్ మరియు విష్ణు రంగస్వామి సినిమాటోగ్రఫీ బాగా ఉన్నప్పటికీ ఏఆర్ రెహమాన్ స్కోర్ నిరాశ కలిగించింది. మొత్తంగా లాల్ సలాం నిరాశపరిచే అనుభవాన్ని అందిస్తుంది. సినిమా చూడడానికి ఏకైక కారణం రజనీకాంత్.